థ్యాంక్ యూ దత్తాత్రేయ. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మురళీకృష్ణ యాదవ్ గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. నా పేరు మురళీకృష్ణ యాదవ్. నేను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మా ఆర్గనైజేషన్ 2018లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ కొన్ని ఆర్టీఐస్ ఫైల్ చేసింది దేశవ్యాప్తంగా. ఈ ఆర్టీఐస్లో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి అన్నమాట. ఎన్నో 8 దేశవ్యాప్తంగా ఉన్న 7 IITs అండ్ 8 IIMsలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీచింగ్ పొజిషన్స్ మాత్రం కంప్లీట్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళతోనే ఫిల్ చేయబడ్డాయి. అలాగే అందులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే IIM ఇండోర్లో అవుట్ ఆఫ్ 109 పొజిషన్స్ 106 పొజిషన్స్ వర్ హెల్డ్ బై ఓపెన్ కేటగిరీ. అందరూ శ్రద్ధగా వినాలే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చెప్తున్నారు. కొంచెం శ్రద్ధగా వినండి దయచేసి. జై తెలంగాణ. కంటిన్యూ ప్లీజ్. సో ఇలా ఎన్నో ఆర్టీఐస్ ఫైల్ చేస్తాం మేము. దేశవ్యాప్తంగా ఫైల్ చేసిన విషయాలలో బీసీలకు జరుగుతున్న అన్యాయాల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాం. మా ఆర్టీఐస్ని ఈవెన్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించారు బై కోటింగ్ అవర్ ఆర్గనైజేషన్స్ నేమ్. సో ఈరోజు అక్కగారు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ముందుకొచ్చారు. ఈవెన్ దో అక్కగారు అప్పర్ క్యాస్ట్కి చెందినా కూడా మన బీసీల గురించి చాలా మాట్లాడుతున్నారు. సో ఎవరైనా మన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వారి తరఫున మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఎప్పటికీ అండగా ఉంటుందని నేను చెప్తున్నాను ఈరోజు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్స్ ఎలాగైతే ఉన్నాయో పూలే రీసెర్చ్ సెంటర్స్ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే విధంగా అక్కగారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ విషయంపై కూడా పోరాడాల్సిన విషయం ఎంతైనా ఉంది. అండ్ పూలే స్కాలర్షిప్స్ కూడా సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిబా పూలే పేరు పైన స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తే మా బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్కి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి ఈ విషయాన్ని కూడా అక్కగారు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా సెంట్రల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఫైట్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అతిపెద్ద ఆడిటోరియం అయిన డిఎస్టీకి సావిత్రిబాయి పూలే ఆడిటోరియం అని చెప్పి నేమ్ చేశారు. అండ్ మా ఫైటింగ్ తర్వాతనే ఓబీసీ గోల్డ్ మెడల్ కూడా స్టార్ట్ చేశారు. ఇలా దేశం మొత్తం మీద అన్ని యూనివర్సిటీస్లో కూడా గోల్డ్ మెడల్ స్టార్ట్ చేయాలి. అండ్ పూలే అండ్ సావిత్రిబాయి పూలే రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు అందరూ అనుకుంటున్నారు ఆల్రెడీ అంబేద్కర్ విగ్రహం ఉంది అండ్ ఇంకొక చోట ఇంకో విగ్రహం ఉంది. ఈ విగ్రహాలు ఎందుకు అని అనుకుంటున్నారు. ఈ విగ్రహాలు ఏంటంటే సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తాయి. అసలు విగ్రహాలు ఎందుకు అనే వాళ్ళకి ఈ సామాజిక న్యాయం అంటే ఏంటో ఒకసారి ఆలోచించాలి. ఇంతమంది పోరాడుతున్నారంటే దీని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంది. వీటన్నిటి వల్ల మనం ఎప్పుడైనా సామాజిక న్యాయం గురించి ఆలోచించడానికి ఈ విగ్రహాల దగ్గరికి వెళ్తే కనీసం అసలు ఏంటి, మనం ఎక్కడున్నాం, మన పొజిషన్ ఏంటి అనేది ఈ విగ్రహాల వల్ల మనకు కొంచెం అట్లీస్ట్ మనకు ఒక గుడులు లాంటివి. మనం ఏదైనా మనసు బాగాలేకపోతే గుడికి వెళ్తాం. అలాగే మనకు సామాజిక న్యాయం దొరకలేదు అనుకుంటే ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ తగ్గితే మనం ఈ విగ్రహాలను వెళ్ళి దర్శించుకుంటాం. సో అందుకే ఖచ్చితంగా మనకి ఈ విగ్రహాలు అవసరం. సో వీ సపోర్ట్ యువర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై పూలే, జై పెరియార్.